ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోద్దు నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్. నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. ఓవే డఫా వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చేయ్. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. అల్లాహ్ కా కసం, కసం కా హుకుం, కోలో ససే. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్, కనబడుతుందా? వచ్చేసిందా? ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. ఏం వెతుకుతున్నాడు? అయ్యయ్యో, మందు కొడితే ఫోన్ మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఈ రోజు ఎవరు దొరుకుతాడు? హలో, అది మన ఇన్స్పెక్టర్ సార్ గారా? సార్, నేను సంతానం కొడుకు అరవి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇప్పుడు ఇన్స్పెక్టర్ అది ఫోన్ మీరు చేశాడు? మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగానే మిమ్మల్ని కలిసి బొక్కేచి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడ సార్, నాకు పని ఉంటానే ఉండింది. అబద్ధాలకు పోటీ పెట్టామంటే ఎంతకన్నా ఒక పెద్ద కప్పు కొట్టేస్తాడు. ఏమీ లేదు సార్, నేను పెరిగిందలా. ఇంకా సార్, ఇవాళ బార్లో ఒక సమస్య మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ పైన చేయి పెట్టేశాడు. ఓ దేవుడా. ఒక నిమిషం సార్, గాయపడిన నా ఫ్రెండ్ని అడగండి సార్, వాడికే ఇస్తాను, మీరేంటో అడగండి. నేను ఇంటికి వెళ్తున్నాను. అయ్యా నమస్తే అయ్యా. అవును సార్, ఒక వెధవలు వాళ్ళ చేతులు పడిపోను అయ్యా. ఒక 4-5 ఉంటారయ్యా. గుడుగుడు పరిగెత్తుకుంటూ వచ్చి పగ తీసుకున్నట్టు కొట్టారయ్యా. అవునండి అయ్యా. అయ్యా ఉన్నారా? అవునండి అయ్యా. అయ్యా ఉన్న సెక్షన్లన్నీ వాళ్ళ పేర్లు వేసి లోపలికి నెట్టేసేయండి అయ్యా. నా పేరు మేఘ సందేశం అయ్యా. కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి కొంతమంది వస్తారు సార్. ఉన్న సెక్షన్స్ అంతా వేసి వాళ్ళని లోపలికి తోసేయండి సార్. ఇంకా విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి వినిపించకూడదు. ఏంటి ఏదంతా అడగరు. నా కొడుకు పైన ఎంక్వైరీ అని మిమ్మల్ని వెంటనే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసి మిగతా పనులన్నీ చేసుకుంటారు. ఆయన కోపం ఎక్కువ. అనుకున్నాను మావా, మనం వేసిన బిట్లో కాసేపు నువ్వు మనం చెప్పమాకు స్వామి. నేననే మాట్లాడు. సరే, నేను వేసిన బిట్లో ఎవరు ఆ అరవి అని ఆ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తుంటాడు. అందుకనే మామ మూర్తి వెంటనే లైన్లోకి వచ్చాడు. కోటగిరి, అమ్మూరికి బలిచ్చే ముందు పొట్టెల్ని మేపుతారు చూడు, గా తీరిన మన సిఐ గారి పైన మన ఇద్దరిని మేపుతుంది కదా.
గీ ఎన్ని తిన్నాక ముగ్గురుతో చెప్పి మన ఇద్దరిని బొక్కలతో ఎత్తుతాయి పైగా మనకు బట్టతలు కూడా లేవు గురు వాయించుకోవడానికి. అవు ఇంకా తింటూనే ఉన్నారా? ఇదిగో పాయసం కూడా రెడీ. తినండి. తింటాం గాని అమ్మగారు ఒక్క విషయం చెబుతారా? ఏమిటి? గీ మాకెందుకు పెడతానట్టు అని. మీ సర్కిల్ గారు మంచివారు కారని ట్రాన్స్ఫర్ చేయమని మీ ఇద్దరు పిటిషన్ పెట్టాలి. పెట్టేసినా అన్నం పెట్టిన జడ్జి గారు అబ్బాయినే ఉరికంబ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన. వద్దంటే వినడం లేదు. అందుకే మిమ్మల్ని కొట్టారని పిటిషన్ పెట్టండి, దెబ్బకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అమ్మో, కావాలంటే గీ చిన్నయన్ని కక్కమట కక్కుతాం గాని పిటిషన్ గిట్టేషన్ పెట్టేది లేదు మళ్ళీ అంత. అమ్మో కొట్టును కొట్టాడు కొట్టమైంది. అమ్మా ఈడు కూడా సీఏ గారు సైడ్ అయిపోయి జడ్జి గారి అబ్బాయిని పట్టిన చూస్తాను మైడు. ఆ, జడ్జి గారికి అన్యాయం చేస్తే నా మొగుడికే నేను అన్నం పెట్టడం లేదు. నువ్వెంత బచ్చాగాడి లేవయ్యా. ఒరే కోటగిరి, ఎన్ను పోటు పడిచినావులే. సమజైందిరా, నువ్వు అమ్మగారి పార్టీ అయితే నేను అయ్యగారి పార్టీరా. నడువు చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేదే? హోమ్ డిపార్ట్మెంట్ మంది. గట్టనా? నడువు మళ్ళా నడువు చెప్తా. అయ్యగారి తానే చెప్తా. ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొప్పులు హలో, క్యాష్ రెడీయా? రెడీ సార్, 50 lakhs. నువ్వు ఇంకా కోడేటర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు. సార్, ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. అరే థ్యాంక్ యూ కాశ్మీరా గారు. No mention. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటర్ నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? స్పీక్. నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కాదురా, ఫ్యాక్ట్ రా. ఏయ్, నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా? నేను చిన్న జలకిస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీ ల్యాండ్ గడగడ పడికిందిరా నా గురించి.